అదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్లోని కోకాపేట్లో ఎకరం 100 కోట్లు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు రేట్స్ ఇంకా ఎక్కువగానే పెరిగిపోయాయి. కోకాపేట్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న 350 గజాల్లోని 4 అంతస్తుల బిల్డింగ్ వద్ద మనం ఉన్నాము. ఈ ఇంటి ఖరీదు కనీసం 20 కోట్లైనా ఉంటుంది. ప్రశాంతతకు, క్రియేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉండే ఈ ఇంటికి అనేక మంది సెలబ్రిటీస్ వచ్చి వెళ్తూ ఉంటారు. తమ ఇంటిని కూడా ఇంత అందంగా డెకరేట్ చేసుకోవాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అసలు మీరు ఎక్కడైనా ఇంట్లోనే హాల్లో ఒక పెద్ద పాండ్, దాని మీద బ్రిడ్జ్, అందులో రకరకాల చేపల్ని పెంచడం అనేది ఖచ్చితంగా చూసి ఉండరు. ఈ ఇంట్లో మనం ఎన్నో వింతలు విశేషాలు చూడబోతున్నాం. అలాగే అక్కడ 4th ఫ్లోర్లో చక్కగా పాటరీ స్టూడియో ఉంటుంది. అక్కడ ఎన్ని రకాలైన మొక్కలు ఉంటాయో మనం ఈ ఇంటికి వెళ్ళి హోమ్ టూర్ చేస్తూ ఇవాళ అనేక అద్భుతాలని, వింతల్ని, విశేషాలను తెలుసుకుందాం రండి. లాహోర్కి చెందిన మన్ప్రీత్ సింగ్ గారు ఒక ఎంఎన్సీలో పనిచేసేవాళ్ళు. ఈ ఉరుకుల పరుగుల బిజీ జీవితం నాకొద్దు అని చక్కగా ఇంట్లోనే పాటరీ స్టూడియో రన్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇంటి ఎంట్రన్స్లోనే ఒక లోటస్ పాండ్ కనిపిస్తూ ఉంటుంది. ఎంత చక్కగా డిజైన్ చేశారో చూడండి. ఇక్కడ ఉన్న ఒక ఇంటీరియర్ డిజైనింగ్ ప్లాంట్ 4 అంతస్తుల ఈ బిల్డింగ్ని కప్పేసింది. చూడండి, ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఈ ఫ్లవర్స్ నా శారీకి చక్కగా మ్యాచ్ అయినట్టుగా కూడా ఉన్నాయి. ఎంట్రన్స్లోనే 100 ఏళ్ల నాటి స్టోన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క హిస్టరీ కూడా చెప్తూ ఉంటారు మన్ప్రీత్ సింగ్ గారు. అయితే నార్మల్గా ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అంటారు కదా, కానీ మనం ఇప్పుడు ఈ ఇంటిని చూసి ఈ ఇంటి యజమాని అయిన మన్ప్రీత్ సింగ్ గారి గురించి తెలుసుకోవాలి. మీకు ఎంట్రన్స్ డోర్ చూడగానే అర్థమవుతూ ఉంటుంది. తాత ముత్తాతల నాటి వాటిని కూడా ఆయన ఎంత చక్కగా వాటిని దాస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇంటి ఎంట్రన్స్ గేట్ ఎంత చక్కగా ఉందో. ఇవన్నీ కూడా ఎప్పటివో స్టోన్ ఐటమ్స్. ఇదిగోండి, కాలింగ్ బెల్ ఒక పక్షి రూపంలో ఎంత చక్కగా ఉందో. వినిపించిందా సౌండ్? మన్ప్రీత్ జీ నమస్తే. నమస్తే, నమస్కారం. నేను మళ్ళీ చెప్తున్నాను, మన్ప్రీత్ సింగ్ గారు లాంటి ఇల్లు మళ్ళీ ఎక్కడా కనిపించదు. మన్ప్రీత్ జీ ఇంట్లోకి రాగానే ఎంత చల్లగా అనిపిస్తుందో, చాలా బాగుంది. అయితే ఇక్కడ వాల్ డెకార్స్ గా ఉన్న ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇవన్నీ లోటస్ లీవ్స్ కదా, అవేమో జిల్లేడు పువ్వులు. అది తామర, ఇంకా ఈ తామర ఆకులు ఇది నేనే తయారు చేస్తాను. మీరు తయారు చేశారు? పాటరీ స్టూడియో ఉంది కదా, దాంతో తయారు చేశారా? మీకు ఎవరైనా ఐడియా ఇచ్చారా, లేదంటే మీరే సొంతంగా చేశారా? నాకు చెట్లు, జంతువులు అంటే చాలా ఇష్టం. ఏమైనా తయారు చేస్తే ఇది తయారు చేస్తాను. నాకు కప్స్, ప్లేట్స్ అంటే ఇష్టం లేదు. దానికోసం నా అమ్మ చెప్తుంది, ఏం తయారు చేస్తున్నావు, బాసన చేస్తే ఏమైనా పనికి వస్తాయని. నేను బాసన చేయను. గిన్నెలు లాంటివి తయారు చేస్తే ఇంట్లో వాడుకోవచ్చు, నువ్వేంటి ఇలా డిజైనింగ్ ఐటమ్స్ తయారు చేస్తామని వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారంట. ఇక్కడ చూసారా, పురాతన కాలం నాటి గంగాళాలు, ఇవన్నీ పెద్ద పెద్ద బిందెలు. ఎందుకు వీటన్నిటిని ఇక్కడ పెట్టారు? ఎక్కడి నుంచి తెచ్చారు ఇవి? నాకు ఎక్కడ కనిపిస్తాయి, మంచి కనిపిస్తే అక్కడ వచ్చి ఎత్తుకుంటాను, కొనుక్కొని వచ్చేస్తారు. వరల్డ్ ఎక్కడైనా నాకు ఏమైనా నచ్చితే తెచ్చుకుంటాను, తీసుకొచ్చేసి ఇలా ఇంటీరియర్ డిజైనింగ్ ఐటమ్స్ లాగా పెట్టుకుంటారా? ఇదిగోండి, చక్కగా హాల్లోనే మెట్లు తయారు చేశారు. ఇది ఒక బ్రిడ్జ్ చూడండి, ఇదంతా పాండ్ అనమాట, చెరువు. రండి, ఇక్కడ ఎన్ని చేపలు ఉన్నాయో చూడండి. అన్నీ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట ఈ చేపలన్నీ. ఇక్కడ పెద్ద రాళ్ళు, ఆ రాళ్ల మీద నుంచి వాటర్ పడుతుంది. మన్ప్రీత్ జీ, అసలు ఇంట్లోనే మీరు ఒక పాండ్ ఎందుకు ఏర్పాటు చేశారు? నేను చెప్పిన కదా, నాకు జంతువుల, చెట్లు అంటే చాలా ఇష్టం. దానికోసం చేపలు అంటే కూడా చాలా ఇష్టం. ఈ చేపలు 200 years ఉంటాయి చేపలు. 200 ఏళ్ల నాటి చేపల? లాంగెస్ట్ లివింగ్ ఫ్రెష్ వాటర్ ఫిష్. అదేంటి, చనిపోవా? చనిపోతాయి, మంచిగా చూడుకుంటే చచ్చిపోతాయి. అయితే ఇక్కడ చేపలు నాకు కనిపించాలి కదా, దానికోసం నేను పాండ్ చేసుకున్నాను. చిన్న ఎక్వేరియం పెట్టేది అది తక్కువ, ఎందుకంటే అది కేజ్ లాగా ఉంటుంది, పిట్టలకి మనం కేజ్ లో పెట్టినట్లా ఉంటుంది. ఇది పాండ్ ఫిషెస్. అయితే దీనికి పాండ్ నే కావాలి, దానికోసం పాండ్ చేస్తున్నాను. దాని ఎన్ని ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ? అప్రాక్సిమేట్లీ 30 ఉన్నాయి. 30 ఫిషెస్. ఓకే, అవే పెరుగుతున్నాయా? మీరు కొత్తవి యాడ్ చేస్తూ ఉంటారా? నేను ముందు తెచ్చిన 7 తెచ్చినాను. 7 తెస్తే ఒకటి యూత్నైజ్ చేసినాం 2 సంవత్సరం తర్వాత. మిగిలిత ఇక్కడే పుట్టినారు.
ఓ మిగతావన్నీ ఇక్కడే పుట్టాయంట. ఫస్ట్ 7 నా తీసుకొచ్చేసారు. మనోరాళ్ళు వాళ్ళు. చేపల్ని కూడా మనవరాళ్ళు అనే వాళ్ళు మన్ప్రీత్ గారు ఒక్కరే. అయితే ఈ వాటర్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ నుంచే ఇక్కడ వస్తున్నాయి. ఇవన్నీ ఆర్వో వాటరా? ఆ ఆరు వేస్ట్ వాటర్ అంతా వేస్ట్ అవుతుంది. అది మొత్తం వేస్ట్ వాటర్ ఇక్కడ వచ్చేసిపోతాయి. ఓకే. ఇంకా ఇక్కడ నిండిపోతే బయట చెట్లకు వెళ్ళిపోతాయి. ఓహోహో. మళ్ళీ ఈ నీళ్ళన్నీ కూడా వేస్ట్ అవ్వకుండా బయటే ఉన్న ప్లాంట్స్ కూడా వెళ్ళేలాగా అరేంజ్మెంట్స్ చేశారు. ఇంకా ఇది వ్యాపరేట్ అయితే ఇది ఇల్లు కూడా చల్లగా ఉంటది వ్యాపరేషన్ తో. చూసారా, ఇది ఇంకా 24 hours 365 days ఈ పాండ్ ఈ వాటర్ అనేవి ఇలా ఫ్లో అవుతూనే ఉంటాయి. దీనివల్ల ఈ ఇల్లు ఇంత చల్లగా ఉందన్నమాట. అసలు ఏసీ కూడా అవసరం లేదు. అయితే ఇది వ్యాపరేట్ అయ్యి చల్ల అవుతుంది. ఇంకోటి ఇది టెరకోటా ఫ్లోరింగ్, మట్టి ఫ్లోరింగ్. ఓహో, ఇదంతా మట్టి ఫ్లోరింగ్. అవును, ఇది కూడా మన బిందె మట్టి కుండ ఎట్లా చల్లగా ఉంటుంది అట్లానే ఇది కూడా చల్ల చేస్తుంది. ఇంకోటి నేను రెగ్యులర్ బ్రిక్స్ వాడలే. రెగ్యులర్ బ్రిక్స్ కోసం వాడకుండా నేను ఫ్లై యాష్ బ్రిక్స్ అని ఇండస్ట్రియల్ వేస్ట్ ఉంటుంది అది వాడేసాను. ఇప్పుడు అది వాడితే మళ్ళీ దానికి ఉష్క కూడా వాడలే. ఎందుకంటే ఉష్క వాడితే మనం రివర్ ఎకో సిస్టమ్ పాడు చేస్తాం. అయితే స్టోన్ క్వారీస్లో డస్ట్ ఉంటుంది, దానికి రోబోసాన్ అని కూడా చెప్తారు. అది వేస్ట్ పౌడర్ చేస్తారు. నేను అది వాడుతున్నాను. ఇంకోటి మనం ప్లాస్టిక్ చేస్తే సిమెంట్తో చేస్తే సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తే మనం నీళ్ళు కొట్టాలి. దానికోసం 28 days ఒక పైప్తోని దంచాలి మార్నింగ్ ఈవినింగ్. అది వాటర్ సేవ్ చేయడానికి మొత్తం ఇల్లు లోపల సీలింగ్ వాల్స్ మొత్తం ప్లాస్టిక్ చేసిన జిప్సంతో. అయితే అది కూడా కూల్ చేస్తుంది. ఇంకా అక్కడ లూవర్స్ ఉన్నాయి, అంత హాట్ ఎయిర్ ఎస్కేప్ అయ్యాలని. అయితే మొత్తం హాట్ ఎయిర్ అక్కడ నుంచి బయట వెళ్ళిపోతుంది. దానికోసం కూడా చల్ల ఉంటుంది. ఇంకా అక్కడ చెట్లు కూడా ఉన్నాయి. అయితే ఇది మొత్తం ఈకో సిస్టమ్ లా చల్లగా ఉంటాయి. నా దగ్గర 1.5 టన్ ఏసీ ఉంది మొత్తం ఇల్లుకి. కానీ కూలర్ ఉన్నాయి ఇక్కడ. కూలర్ అంటే ఇది కూలర్ పవర్ తీసుకుంటుంది 3 ఫ్యాన్ అంతా. ఇల్లు మొత్తం స్టూడియోలో 7 ఫ్యాన్స్ నేను వాడను దాని గురించి. మళ్ళీ ఇక్కడ చూడండి, వాటర్కి చుట్టుపక్కల ఈ పాండ్కి అన్ని టాటాయిస్లు పెట్టారు, స్వాన్స్ ఉన్నాయి. ఈ ఇల్లు కూడా ఎక్కడ ఇసుక అనేది వాడకుండా కట్టారు. చక్కగా టెర్రకోట ఫ్లోరింగ్ చేశారు. అంటే ఒక ఇల్లుని మనం 100 ఏళ్ల పాటు ఎలా ఉంచుకోవాలి, అలాగే ఎకో ఫ్రెండ్లీగా ఉండే ఇల్లు ఇది. ఇలాంటి ఇల్లు మనకి ఎక్కడా కనిపించవు. మన్ప్రీత్ జీ, వీటి గురించి చెప్పండి. ఇది చూడండి, ఇది నా అమ్మమ్మ నాయనది. అది తయారు చేసింది వుడ్ స్టీల్, దానికి డమాకా స్టీల్ అని కూడా చెప్తారు. ఇప్పుడు అది ఎక్స్టెంట్ అయిపోయింది. ఆ కాలంలో మైసూర్, మలబార్ ఇంకా గోల్కొండ తయారు చేసేది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా చక్కగా పోయి 90 degrees ఇట్లా తిప్పచ్చు అది. అయితే ఇది నా అమ్మమ్మ నాయన నా అమ్మమ్మకి పెళ్ళికి నా నాన్నకి గిఫ్ట్ చేసిండు పెళ్ళికి. ఆయనే నా నాయనకి పెళ్ళిలో ఇచ్చిండు. ఇప్పుడు మొత్తం ఇల్లునా నేను ఇది 5 సోట్స్ ఇంకా 3 బిందెలు వచ్చినాయి నాకు. అంతా చూసింది నా ఓన్ కలెక్షన్. ఓకే, మిగతావన్నీ కూడా మీరు ఓన్ గా చేసుకున్నవి, అయితే కలెక్ట్ చేసినవి. చూడండి, అసలు ఈ డెకరేటివ్ ఐటమ్స్ వీటి గురించి మాట్లాడడానికి కూడా లేవు. ఇది క్యాంఫర్ వుడ్ అంటే ఆర్తి కపూర్ మనం పూజ చేస్తాం కదా, ఇండియాలో తిరుమల తిరుపతి బాలాజీస్ బట్టు ఒక్కటే క్యాంఫర్ వుడ్ ఎక్స్ట్రాక్ట్. అది వియత్నాం నుంచి వస్తుంది. ఇది ఆ వుడ్. ఇప్పుడు ఇది ఆన్ వర్జ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఉంది. ఇది ఎర్లీ 18th centuryలా చైనీస్ ట్రేడర్స్ దీంట్లో సిల్క్ తెస్తుండే. ఎందుకంటే దీంట్లో పురుగులు పట్టరు. బట్టలు పెట్టారు ఇక్కడ. హారతి కర్పూరం చెట్టు వుడ్ అంట ఇది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? నేను కాల్కటా నుంచి తెచ్చినాను. కానీ నేను 4 చూసినాను. ఒకటి నా దగ్గర ఉంది, ఒక నా ఫ్రెండ్ దగ్గర ఉంది, ఒక సలార్జీ మ్యూజియంలా, ఇంకోటి జయచంద్ర ప్యాలెస్ మైసూర్లో చూసినాను. అయితే ఇది డ్రాగన్ ఉంది, డ్రాగన్ లా ఫైర్ వస్తుంది. ఈ సేమ్ డ్రాగన్ అక్కడ ఉంది. ఈ ఫైర్ ఎక్కడ నీళ్ళు వస్తుంది. చైనీస్ షిప్, చైనీస్ మెన్, చైనీస్ ల్యాండ్స్కేప్, సేమ్ కావింగ్ ఇక్కడ ఉంది. ఎంత ఆర్టిస్టిక్ గా ఉంది అసలు. ఇది కావింగ్ ఇంత డీప్ ఉంది, దానికే హ్యాండిల్, సెపరేట్ హ్యాండిల్. ఇది దీనికి కాస్ట్ చెప్పగలరా? దొరుకుతుంది కదా, కాస్ట్ ఎట్లా చెప్తాను, ప్రైస్ లెస్. అది ఈ లీఫ్ ఏంటి? ఇది ట్రీ ఆఫ్ లైఫ్. ఇది ఒకటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్. ఆయన పెయింట్ చేసిండు. ఆయన 2 నెలలు చేసిండు. నాకు కనిపించేది కూడా ఆయన ఎట్లా చేసిండు పెయింట్ తెలీదు. ఇది 6 feet లాంగ్ ఉంది. సేమ్ రాష్ట్రపతి భవన్ లో 18 feet లాంగ్ ఉంది. అది మరూన్ కలర్ లో, ఇది నా దగ్గర బ్లాక్ కలర్. రాష్ట్రపతి భవన్ లో ఒకటి ఉంది. మళ్ళీ మన మన్ప్రీత్ గారి దగ్గర ఇంకొక లీఫ్ ఉంది. ఆ ఒక్క పెయింటింగ్ వేయడానికే 2 నెలలు పట్టిందంట. ఇక్కడ కూడా చూసారా, పాత ఇత్తడి బిందెలు ఎంత బాగున్నాయో.
నార్మల్ గా ఇప్పుడు చాలా మంది ఇంపోర్టెడ్ ఐటమ్స్ అన్ని పెట్టుకుంటా ఉంటారు, కాస్ట్లీ ఐటమ్స్ పెట్టుకుంటారు. కానీ మన సంస్కృతి సంప్రదాయాలు, మన భారతీయత అని చెప్పుకునే వస్తువుల్ని మాత్రం మన్ప్రీత్ గారు ఇక్కడ పెట్టారు. మన్ప్రీత్ గారు, ఇవన్నీ ఏంటి, అన్ని గవ్వలు కనిపిస్తున్నాయి? నేను 4 సంవత్సరం ఉన్నప్పుడు నా పేరెంట్స్ పూరి నుంచి ఇది తెచ్చినారు. అప్పుడు నుంచి నేను కలెక్ట్ చేస్తున్నాను. ఒకటి కూడా కొనుక్కోలే. ఇప్పుడు బీచ్ పోతే అక్కడ చాలా ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుంది, అది నేను ఎత్తుకుంటాను. లేతే ఫిషర్మెన్ దగ్గర కొంచెం వేస్ట్ ఉంటుంది, తినము, అది వేస్ట్ వాళ్ళు అక్కడే పడేస్తారు, వాళ్ళ కోసం వేస్ట్. కానీ అది జంతువులు, అది ఎత్తేసి మళ్ళీ నేను నీళ్ళు ఎత్తేస్తాను. అయితే ఎప్పుడైనా నాకు ఎంటీ సీషల్స్ దొరికితే కలెక్ట్ చేస్తాను. ఇది నేను 4 years ఉన్నప్పటి నుంచి కలెక్ట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు 51 years. ఇది 47-year-old కలెక్షన్. ఇప్పుడు 1 బాక్స్ ఇలా సబ్ స్పీషీస్, 2 different బాక్స్లా డిఫరెంట్ స్పీషీస్, ఇంకా దీంట్లో చిన్న పెద్దది కనిపించాలని డిఫరెంట్ లెవెల్ చేశాను. మీ కిడ్స్ కూడా వీటిని కలెక్ట్ చేస్తారా? ఓన్లీ మీరేనా? కిడ్స్ కుందా ఇంట్రెస్ట్? నా డాటర్కి చిన్న ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండే, ఇప్పుడు టీనేజర్ అయితే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, కానీ ఆమెకి ఇష్టం ఉంది. ఓకే. ఇవన్నీ శంఖం, ఈ శంఖం అన్ని ఎక్కడివి? ఇది ఒంగోలు తెచ్చినాను. ఇది ఎంత బరువుగా ఉంది. నా నేబర్స్ వాళ్ళ కూతురు ఒక ఇల్లులా అద్దెకి తెచ్చుకున్నారు. వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ ఉండే, అయితే వాళ్ళు వచ్చినారు. నాకు ఇవన్నీ ఏ కంట్రీస్ నుంచి తీసుకొచ్చారు? ఎక్కడ నేను పోయినా అక్కడ నుంచి. అంతే, మీరు ఎన్ని కంట్రీస్ ట్రావెల్ చేస్తే అక్కడికి వెళ్ళి తెచ్చేసుకుంటారు. ఇవన్నీ చూసుకోండి, ఈ పాటరీ ఐటమ్స్. ఇది మొత్తం డిఫరెంట్ ఆర్టిస్ట్ చేసింది, డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ మేకింగ్, డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ ఫైరింగ్. ఇది కలంకారీ ఉంది, కానీ రెగ్యులర్ కలంకారీ లేదు. ఇది నోవాస్ ఆర్క్ ఇన్ డెక్కన్ ప్లాటో. క్లాత్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ క్లాత్ ఇది? ఇది నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. అయితే నాకు ఆమె చేసింది 7-8 years ముందు. అయితే ఆమె ఒక కోఆపరేటివ్ ఇనాగ్రేషన్ కు పోతే వాళ్ళు 2 గిఫ్ట్ చేశారు. అయితే ఒకటి ఆమె పెట్టుకుంది, ఒకటి నాకు ఇచ్చింది. మీకు గిఫ్ట్ చేయాలన్నా కానీ చాలా ఆలోచించాలి. ఎవరైనా ఈ ల్యాంటర్న్ ఎప్పటిది? ఇది ట్రైన్ ల్యాంప్. ఇప్పుడు మనం ఫ్లైట్ లో పోతే ప్యాంట్రీ మొత్తం లాక్స్ లో పెడతారు, ఎందుకంటే ఇట్లా పోతే ప్యాంట్రీ పోవద్దని. పాతకాలంలో మొత్తం కచ్చా రోడ్ ఉండే. అయితే ల్యాంప్ ఇట్లా తీసుకుపోతే కలర్ చేంజ్ కావద్దని మొత్తం లాక్స్ ఉంది. ఇప్పుడు దీంట్లో కెరోసిన్ పోవాలంటే ఇక్కడ అన్లాక్ ఇట్లా వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి కెరోసిన్ పోవచ్చు. మళ్ళీ కెరసిన్ పోయిన తర్వాత అంటుకు పెట్టాలంటే అన్లాక్, ఇక్కడ లాక్ చేసి పెట్టచ్చు. రెడ్ లైట్ కావాలంటే అన్లాక్, మళ్ళీ రెడ్ లైట్, మళ్ళీ లాక్ చేసేసి గ్రీన్ లైట్ కావాలంటే అన్లాక్, మళ్ళీ గ్రీన్ లైట్. బాగుంది. ఇవన్నీ లీవ్స్ అన్ని ఎక్కడివి? డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ఫర్న్. నేను కేదార్నాథ్ వైల్డ్ లైఫ్ సాంచురీ తెచ్చినాను. ఇవన్నీ లీవ్స్ కదా? అవును, ఫర్న్స్ ఒరిజినల్. అవును. ఓకే, మళ్ళీ వాటిని తీసుకొచ్చేసి ఇలా ఫ్రేమ్ కట్టి చేసి పెట్టారా? అయితే నేను అక్కడ పోయినా బటర్ఫ్లై సర్వీస్ చేయడానికి. అయితే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఉండే ఫర్న్స్. అయితే 1-2 అట్లా కలెక్ట్ చేసేసి తెచ్చి ఇట్లా ఫ్రేమ్ చేసుకున్నాను. నైస్. ఇవన్నీ ఇది ఒకటే శివాంగి త్రిపాఠి అని ఒక సిరామిక్ ఆర్టిస్ట్ ఇందూర్లా, ఆమె చేసింది. ఇది ఒరిస్సా నుంచి తెచ్చినాను. ఇది నా అమ్మ పెళ్లికి నా అమ్మమ్మ ఇచ్చింది, దీంట్లో పప్పు చేయనికి. నేను చెప్పినాను కదా 3 బిందెలని, దాంట్లో వచ్చి 2 ఇట్లా ఉన్నాయి చిన్నవి. ఏంటి ఇక్కడే జూలా కూడా కూర్చోవచ్చా ఇందులో? కూర్చోవచ్చా? పర్వాలేదా? పర్వాలేదు, ఇంకేమైతే పడిపోవచ్చు, దానికన్నా ఎక్కువ ఏమైతే ఏం కాదు. ఏం కదా. ఇక్కడే ఒక జూలా అన్నమాట. చూసారా చుట్టుపక్కల ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో. నా డాటర్ కి ఇది ఫేవరెట్ స్పాట్ బుక్ రీడింగ్ కోసం. పడుకుంటుందా? ఇట్లా కూర్చొని పుస్తకాలు చదువుతుంది దీనిపై. చాలా బాగుంది. ఇక్కడ మీరు ప్లాంట్స్ కూడా వేశారు. ధూప్ ఎలా వస్తుంది ఎండ? ఇది అంతా ఇండోర్ ప్లాంట్స్, చాలా ఎక్కువ అవసరం లేదు దీనికి. ఓకే, అన్ని ఇండోర్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా స్టోన్ కార్వింగ్. అవును. ఇది గణేష్ విష్ణు అవతార్. ఇది మంచి ఎప్పుడు చూడలే గణేష్ విష్ణు అవతార్. అయితే ప్రాబ్లీ ఇట్స్ ఓన్లీ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇవి అది అడగండి, చెప్పొద్దు, కొన్ని సీక్రెట్స్ ఉంటాయి అన్నమాట. ఇది స్వింగ్ బెంచ్. మీకు అక్కడ ఫేస్ చేయాలంటే ఇప్పుడు నా భార్యతోని కొట్లాడైతే అక్కడ కూర్చుంటా నేను. చూసారా, భార్య భర్తలకి మధ్య గొడవలు అయితే ఒక ఉయ్యాలని ఎలా వాడుకోవచ్చు అనేది. గుజరాతీ బెంచ్. బెంచ్, స్వింగ్ బెంచ్. ఇది వేమన గొంతులు
వామన గుంటలు. సారీ మా వామన తెలుగులో గుంటలు, వామన గుంటలు అంటాం. అయితే ఇది నార్మల్ గా రెక్టాంగిల్ ఉంటుంది. ఇప్పుడు నాకు రెక్టాంగిల్ ఉంటుంది, ఫిష్ షేప్ లో. ఇది ఏమో పాతకాలం దొరికితే తెచ్చుకున్నాను. చింతగింజలు, చింత పిక్కలు కూడా వేసి పెట్టారు. మరి ఆడుతున్నారా లేదా వామన గుంటలు? ఎవరైనా వస్తే నాకు నేర్పించినారు, మళ్ళీ మర్చిపోయినాను. మర్చిపోయారు. ఆడేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఉన్నారు కదా వామన గుంటలు. ఇవన్నీ చూడండి. ఇది కింద చూస్తున్నారు కదా, కింద ఏంటివి? ఇది కార్బెల్ ఉంది. అయితే నేను ఎక్కడ తెచ్చిన కదా, శాలిబండలా పోతుంటే అక్కడ కట్టెలు మండి ఉంటది, అట్లా కోసి అమ్ముతారు, అక్కడ ఉండేది. నేను చూడకుంటే ఆయన కట్ చేసేసి పొయ్యి కోసం అమ్మేస్తుండే. మన్ప్రీత్ జీ కూర్చుని మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మీ ఇల్లు ఇంత ఆర్టిస్టిక్ గా ఉంది కదా, అంతా మీరే చూసుకుంటారా, మీ వైఫా? కలెక్ట్ చేసేది నేను, మెయింటైన్ చేసేది, క్లీన్ చేసేది నా భార్యది. ఓకే. మీరు జాబ్ చేస్తూ ఉంటారా, ఓన్లీ పాటరీ స్టూడియో? అంటే నేను పాటరీ 17 years నుంచి చేస్తున్నాను, కానీ 7 years నేను జాబ్ మానేసినాను. అప్పటి నుంచి ఇది బట్టి పాటరీ చేస్తున్నా, ఇంకా ఏం చేయాలి. మీ ఇల్లు ఇంత మెయింటెనెన్స్ చెయ్యాలి అంటే ఎంతమంది మెయిడ్స్, సర్వెంట్స్ ఉండాలి? అది అడగకండి మీరు. ఎందుకు మీరు ఇంత బాగా కట్టుకున్నారు ఈ ఇల్లు? కోకాపేట్ అంటేనే అందరు కాస్ట్లీగా డిఫరెంట్ గా ఉంటుంది, మీది ఏంటి ఇంత ఆర్టిస్టిక్ గా ఉంది? ఎందుకంటే నేను ఆర్టిస్ట్ కాదు. మీరు ఆర్టిస్ట్ కదా. నేను 17 నుంచి పాటరీ చేస్తున్నాను, కానీ జీవితం అంతా నేను ఆర్టిస్ట్ ఉండే. నేను పెయింటింగ్ చేస్తుండే, ఫోటోగ్రఫీ చేస్తుండే, అయితే ఏదో ఒకటి చేస్తుండే. సెరామిక్ 17 years. అయితే నాకు ఏదన్నా ఉంటే అది మంచి కనిపించాలని ఇష్టం. ఇప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు జంతువులు తినేవాడి, కానీ జంతువుల్ని ప్రేమిస్తా కానీ తింటుండే, ఎందుకంటే కోరిలేషన్ లేదు. అట్లానే మనం అందరు సైన్ చేస్తాం పిటిషన్స్, చెట్లు కట్ చేయదని, మళ్ళీ పోయి ఫర్నిచర్ కొనుక్కుంటాం. ఫర్నిచర్ ఎక్కడ నుంచి వస్తుంది? అయితే మొత్తం ఇల్లు కోసం నేను 4 sheets ప్లైవుడ్ వాడుకున్నాను. మొత్తం చూస్తే ఇది రీక్లెయిమ్, రీపర్పస్డ్. అయితే ఇది పాతది ఇట్లానే కట్టుకున్నాను. పాత కట్టెలతో ఉంటే దాంతో స్టేర్ కేస్, డోర్స్ అట్లా చేసుకున్నాను. అట్లా మొత్తం రీపర్పస్ చేసుకున్నాను. చూసారా, చెట్లు కొట్టేసి ఫర్నిచర్ తయారు చేయించుకోవడం, లేదంటే పెద్దగా ఇంటీరియర్ హంగామా చేసుకోవడం కాదు, పాతకాలం నాటివి ఏవైతే ఉంటాయో ఇంత మంచి ఇంట్లో వాటినే వాడుతున్నాను అని చెప్తున్నారు. ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం ఉన్నది హాల్ మాత్రమే. ఇది మొత్తం 4 stairs బిల్డింగ్. చూసారు కదా అసలు ఎంత బాగుందో, ఎటు చూసినా కానీ లైటింగ్ వస్తుంది, గాలి వెలుతురు ఎంత బాగున్నాయో, అంత లైట్స్తో సెటప్ చేశారు. ఇవన్నీ ఏంటి? ఇది హుస్సేన్స్ వాటర్ వాల్స్, ఎర్లీ 70s వాటర్ కలర్. ఎర్లీ 70s హుస్సేన్ సాగర్. ఇది హుస్సేన్ సాగర్, ఎంఎఫ్ హుస్సేన్. ఓకే ఓకే, ఎంఎఫ్ హుస్సేన్. ఓకే, ఏమన్నా అర్థం అవుతుందా మీకు ఆ పెయింటింగ్? తెలిసిందే కదా పెద్ద పెద్ద ఆర్టిస్టుల పెయింటింగ్స్ ఎలా ఉంటాయో. ఇవన్నీ ఏంటి చూడండి, లేకపోతున్నాను ఏదో నార్మల్ గా. దానికోసం బరువు ఉంది. కొత్తది ఏమైనా తీసుకుంటే అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అవును, ఈ మధ్య కాలంలో వస్తున్న వస్తువులు ఏవి ఇది కూడా చూడండి, చాలా లైట్ వెయిట్. మన్ప్రీత్ గారికి ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుందో మీ అందరికి తెలిసింది. చాలా లైట్ వెయిట్ అన్నారు కదా, కానీ చాలా వెయిట్ ఉంది అనమాట. ఎన్ని కేజీలు ఉంటుంది ఇది? ఇది బ్రాంజ్ స్కల్ప్చర్, దానికోసం ఇట్లా ఉంది. బ్రాంజ్ అంట, చాలా బరువుగా ఉందన్నమాట. ఏమో ఒక 10 kgs ఉంటుందా? లేదు, ఎక్కువనే ఉంటుంది. ఇంకా ఎక్కువేనంట. అమ్మో, చాలా బరువుగా ఉంది. ఇది మినియేచర్ పెయింటింగ్. నాకు ఇట్లా కనిపించి కూడా అలా ఎట్లా పెయింట్ చేస్తున్నారు ఏమో. ఇది అమెరికన్ యాంటిక్స్ ఉన్నాయి. ఇది డైనోసార్ ఎక్సెల్ ఫాసిల్. అవునా, డైనోసార్ అవి ఉంటాయి కదా శిలాజాలు, అవి అంట. ఎక్కడ దొరికింది మీకు ఇది? అట్లా అడగద్దు, నాకు అడగద్దు, ఏది కూడా సీక్రెట్స్ అంట, చాలా చెప్పట్లేదు. ఎక్కడ దొరుకుతుంది అక్కడ. అవును, ఇక్కడ ఒక లిఫ్ట్ అనమాట, ఇక్కడ నుంచి అన్ని ఫ్లోర్స్ కి వెళ్ళొచ్చు. ఇవన్నీ బెడ్రూమ్స్ ఉన్నాయి. అసలు ఎక్కడ చూసినా చూడండి, ఆయన ఇందాక ఒక మాట చెప్పారుగా, ఏవైనా పాత వాటిని నేను వాడుకుంటాను అని. ఇంత మంచి ఇంట్లో డైనింగ్ టేబుల్ గా కూడా పాతకాలం నాటి ఒక బెంచ్ ని వేశారు. ఆర్చ్ది 2 pieces దొరుకున్నాయి. ఓకే, అయితే దానికోసం బెంచ్ చేసుకున్నాను. నైస్. ఇంకా ఇది 4 కార్బుల్ దొరుకున్నాయి. అయితే దాంతో టేబుల్ చేసుకున్నాను. అవునా?
అంతా మీరే మీ ఓన్ థాట్స్. అవును, కానీ ఇల్లు కట్టడానికి ఇప్పుడు నా ఇమాజినేషన్ అంటే ఆర్కిటెక్ట్ కూడా ఇమాజిన్ చేయాలి. అయితే విష్ణు అని ఒక ఆర్కిటెక్ట్, అయితే నేను ఏం విజువలైజ్ చేస్తున్నా ఆయన కూడా అదే విజువలైజ్ చేసిండు. అయితే ఆయన కూడా చాలా హెల్ప్ చేసిండు. ఇంకా కార్పెంటర్ అని ముఖేష్ అని ఉన్నాడు, నేను ఏం విజువలైజ్ చేసినా ఆయన కూడా విజువలైజ్ చేసిండు. ఫర్ ఎగ్జాంపుల్ అది జరుక నేను 20 సంవత్సరం కలెక్ట్ చేసినాను పీసెస్. ఇంకా అది ఒక జగ పెట్టినాం, అది ఫంక్షన్ అక్కడ పోవచ్చు కూడా. మరి మిగతావన్నీ ఏవి ఇక్కడ ఒక్కటే పెట్టారు? అది ఒకటే చేయడానికి 20 సంవత్సరం నేను కలెక్ట్ చేసేసి 20 years పట్టిందంట అది చేయడానికి. దాన్ని కలెక్ట్ చేసేసి అక్కడ సెకండ్ ఫ్లోర్ దొరికింది అట్లా కలెక్ట్ చేసేసి మళ్ళీ ఒక జగ చేసేసాం. ఇది పూజా రూమ్. ఇది పాతకాలంది షట్టర్ ఉండే, అయితే ఇది పెట్టుకున్నాను. మంచంది 2 కాళ్ళు దొరికితే అది 2 కాళ్ళు పెట్టుకున్నాను. మంచం 2 కోళ్ళని చూసారా ఇక్కడ పెట్టేశారు పూజా గదికి. ఒక ఆర్చ్ దొరికితే పైన పెట్టేసినాను. ఇది కాస్ట్ అండ్ రిలీవ్ ఉంటే ఇట్లా పెట్టుకున్నాను. అయితే నా అమ్మ చెప్తుంది పూజా రూమ్ లో రాత్రి మొత్తం లైట్ పెట్టాలి, దీపం పెట్టాలని. ఇప్పుడు ఆయనే మనకి కోట్ల సన్ చేసిండు, ఆయనకి మనం ఏం దీపం పెడతాం దేవుడికి. అయితే అమ్మ వచ్చినప్పుడునే మేము లైట్ వేస్తాం, లేదా ఏమో ఆమె కోసం పెడతాం. ఇప్పుడు దేవుడి కోసం లైట్ పెడితే మన కూడా రావాలి కదా, వేస్ట్ ఎందుకు కావాలి? అయితే ఇక్కడ నుంచి మాకు కూడా లైట్ వస్తుంది. అవును, బాగుంది. మన్ప్రీత్ జీ అవన్నీ ఏంటి? ఇది ఫాసిల్స్ ఉన్నాయి. ఇది విష్ణు 10 అవతారం కాప్ చేసింది, సింగిల్ పీస్ రాక్ ఉంది. ఇవన్నీ ఇదేంటి? ఇది నంది బ్యాక్ సైడ్. ఇది పాతకాలంది. చూడండి ఏంటి బిస్కెట్ కావాలంట. నో, మేము బిజీగా ఉన్నాం. ఇక్కడ ఇదేంటండి డైనింగ్ టేబుల్ మీద ఏదో డిఫరెంట్ గా కనిపిస్తుంది. అది గొంత పొంగనాలు ఉంటాయి కదా, అది పాతకాలంది గొంత పొంగనాలుది. అది ఇంకా ఆ చేప కనిపిస్తుంది, అది నేను జపాన్ నుంచి తెచ్చినాను. ఇది సేమ్ కోయిన్స్ దాంట్లో ఉన్నాయి పాండ్లా. ఇదిగోండి జపాన్ నుంచి తీసుకొచ్చిన ఫిషెస్ అంట. ఇవే సేమ్ అక్కడ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇది గుంత పొంగనాలది, పాతకాలం నాటి ఇనుప గుంత పొంగనాలు తయారు చేసే డిష్ అన్నమాట, కడాయి లాంటిది. దాన్ని డైనింగ్ టేబుల్ మీద ఒక డెకరేటివ్ పీస్ లా పెట్టారు. కానీ ఇట్లా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఉల్టా బాగుంది. ఇదేంటి డైనింగ్ టేబుల్ దగ్గర ఇది బుక్ కేస్ ఉంది. అయితే క్యాల్కటాలో దీంట్లో పుస్తకం పెడుతుండే. ఇట్లా నా దగ్గర ఇంకోటి పెద్దది, అది నా సన్ రూమ్ లో ఉంది. ఇది 2 పార్ట్, కిందది వెళ్తుంది, పైనది వెళ్తుంది. ఇంకా బయట నుంచి మొత్తం యూటిలిటీ వాటర్ ఇక్కడ బనానాస్ కు పోతాయి, మరి బనానా నుంచి వెజిటేబుల్స్ కు పోతాయి. ఇక్కడ మళ్ళీ ఎన్ని అక్కడ అరటి పండు ఉన్నాయి, అరటి గెలలు ఉన్నాయంట అక్కడ చాలా. ఒక్క చుక్క వాటర్ కూడా ఇక్కడ వేస్ట్ చెయ్యరు. ఇదిగోండి ఇక్కడ కూడా కిచెన్ లో ఎంత బాగా కార్వింగ్ ఉంది. పైగా అన్ని ఇత్తడి వస్తువులే కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా అన్ని ఇత్తడి గ్లాసులు, ఇవి కూడా ఎంత బరువుగా ఉన్నాయి. దానికన్నా ఇంట్రెస్టింగ్ ఒక చూపిస్తాను. ఇది అహ్మదాబాద్ నుంచి తెచ్చినాను, ఇది బరోడా నుంచి. అహ్మదాబాద్ స్టాండ్, బరోడా గ్లాసెస్. బాగుంది. ఇదంతా కిచెన్ సెటప్ కూడా చూడండి సింపుల్ గా ఎంత బాగుందో.